మా అత్త ఎంత మంచిదో ఈ వీడియోలో చూపిచ్చేస్తాను చూసేయండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? టైం చూసారా? 10:29 అయింది. మొన్నెప్పుడో మా అత్తని అడిగాను, "అత్త నాకు బిర్యానీ కావాలి. మంచి స్పైసీగా చేసి పెట్టు ఎప్పుడైనా" అని అన్నాను. సరే అన్నది. ఇంక అక్కడితో లీవ్ ఇట్ అయిపోయింది. ఇంక ఈరోజు టైం ఎర్లీగా అయిపోయింది కదా! వర్కు. టైం కూడా తక్కువయింది కదా! ఇంక నేను చేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది. నిజంగా నాకు చాలా షాక్ మాట. "ఎందుకత్త" అంటేనే లేదు నువ్వు అడిగావు కదా! తిందు గాని ఇప్పుడు ఏమైపోతది మహా అయితే ఒక గంట లేట్‌గా వెళ్తాం రూమ్‌కి. ఏం కాదులే అనేసి స్టార్ట్ చేసింది. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక్కసారిగా నాకు మా అమ్మ గుర్తొచ్చేసింది. మా అమ్మతో కూడా నేను ఇలానే గొడవ పెడుతూ ఉంటాను. దగ్గరికి తీసుకుంటూ ఉంటది మా అమ్మ. మా అత్త కూడా సేమ్ ఇంతే. సో, మా అమ్మని మిస్ అవుతాను. అలానే మా అత్త నా దగ్గర ఉంది కదా! అప్పుడప్పుడు మర్చిపోతాను కూడా మా అమ్మ ప్రేమని. ఇంకా సో, మా అత్త ఎంత మంచిదంటే నా లైఫ్‌లో ఎవరైనా ఒక మంచి ట్రూ పర్సన్ ఉన్నారంటే అది మా అత్తనే చెప్తాను 100%. సో, నాకు గాడ్ ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు. అలానే మా అత్త ఒకటని నేను ఎప్పుడూ అనుకుంటాను. సో, మా అత్త నాకు ఇక్కడికొచ్చాక చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. అది ఎందుకు ఏంటి అన్నది కూడా నేనే చెప్పలేను. బేసిక్‌గా నేను అసలు ఎవరికీ కనెక్ట్ అవ్వలేను. అలాంటిది మా అత్తతో ఉన్న బాండ్ ఫరెవర్ మాట. సో, అలా ఉంటది. అత్త నేను చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వర్క్‌ని గానీ అంతా చాలా హ్యాపీ ఉంటది మా డే. అసలు డే చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతది. అలానే ఎండ కూడా చాలా హ్యాపీగా ఎండ్ అయిపోతదనమాట. సో, మా అత్త గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇంక బిర్యానీ చేసేసింది కదా! మొత్తం కిచెన్ అంతా బొగ్గురేసేసి ఇంక రూమ్‌కొచ్చేసామన్నమాట. ఇంక చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉందో బిర్యానీ. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానే గానీ నాకు ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఈసారి చేసినప్పుడు వీడియో తీస్తాను. చూసారా మాకు 10:29కి వర్క్ అయిపోయింది. రూమ్‌కొచ్చేసరికి 12 అయిపోయింది. అట్లుంటది. కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసేస్తదనమాట మా అత్త నా కోసం. సో, ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ మంది కదా! నా లైఫ్‌లో అయితే మా అత్తే. అంతే ఈ రోజుటికి ఈ వీడియో. ఉంటాను మళ్ళా. బాయ్ బాయ్. మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేసుకోండి.